మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో జమాత్ ఇస్లామీ హింద్ డోర్నకల్ శాఖ మహమ్మద్ వాజిద్ ఆధ్వర్యంలో ప్రవక్త ప్రవచనాలను సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖమ్మం జిల్లా జమాత్ ఇస్లామీ హింద్ అదేవిధంగా అధ్యక్షులు సత్తార్ అబ్దుల్లా ముజీజ్, డోర్నకల్ మున్సిపల్ చైర్మన్ వీరన్న హాజరయ్యారు. మహమ్మద్ ప్రవక్త చూపిన దారిలో మనమందరం నడవాలని అన్నారు. తల్లిని పూజించాలని, స్త్రీని గౌరవించాలని, ఒకరి నాశనం మరొకరు కోరుకోకూడదని చెప్పారు. అల్లా, యేసు, హిందూ ధర్మం అందరి దేవుళ్ళు ఒక్కరే అని అన్నారు. మన భూమి మీద చేసే తప్పులు నరకంలో వట్టితో సహా అనుభవిస్తారని అన్నారు. ప్రతి ఒక్కరు కూడా దైవ సన్మార్గంలో నడవాలని సూచించారు. ఏ వాట్సాప్ ఓపెన్ చేసినా కూడా మనము కొన్ని రకాల వార్తలు రొటీన్గా వింటూ ఉంటాము. అందులో మొదటిది ఏంటంటే వృద్ధులైన తల్లిదండ్రులని బజార్ల వదిలేసి వెళ్ళిపోయిన కుమారులు అని చూస్తుంటాం. ఇంకొక రకమైన వార్త ఏంటంటే ఆడపిల్ల పుట్టిందని మళ్ళీ ఆడపిల్లలే పుడుతున్నారని భార్యను చంపిన భర్త లేదా వరకట్నం పేరు మీద కోడల్ని హింసించిన అత్త మామ, ఇవి సర్వసాధారణంగా మనం చూస్తున్న వార్తలు. సోదర మహర్షులారా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటే జనించిన ఈ మాసం 1750 సంవత్సరాల క్రితం పూర్వమే. ఇప్పుడు అనుకున్నారు ఏంటిది, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి పుట్టే పిల్ల ఆడపిల్ల మగపిల్ల అని చెప్పి కడుపులోనే స్కానింగ్ చేసి ఆడపిల్ల పుట్టుకుందనగానే ఆడపిల్లల్ని అప్పుడు టెక్నాలజీ ఉంది కాబట్టి ఆడపిల్లలు పుట్టంగానే గోయింపు అంటే ఒక బొంద దువ్వి అందులో సజీవత అంటే దానం చేసేవాళ్ళు, పూడ్చేవాళ్ళు, పాతి పెట్టేవాళ్ళు. అదేవిధంగా అంటే ఆడపిల్ల పుడితే అపశకునంగా భావించేవారు, నామోషిగా భావించేవారు ఆ రోజుల్లో. కానీ మహాప్రవక్త